కోడిగుడ్డు ప్రోటీన్ని, విటమిన్లను అందించే మంచి ఆహారమే అయినా ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుందని, కనుక వీటిని ఎక్కువ తినకూడదని చాలామంది భయపడుతుంటారు. అయితే మన శరీరానికి కొలెస్ట్రాల్ కూడా అవసరమే. కాకపోతే కొలెస్ట్రాల్ ఎంత మోతాదులో శరీరానికి అవసరమనేది తెలుసుకోవాలి. ఆరోగ్యకరమైన కణాల నిర్మాణానికి మనకు కొలెస్ట్రాల్ అవసరం ఉంది. మన శరీరంలోని కాలేయం, పేగులు కలిసి 80% కొలెస్ట్రాల్ని తయారు చేస్తాయి. మిగిలిన 20% మనం తినే ఆహారం ద్వారా మనకు లభిస్తుంది. కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో లిపోప్రోటీన్లతో కలిసి ప్రవహిస్తుంటుంది. ఈ లిపోప్రోటీన్లు రకరకాలుగా ఉంటాయి. మన శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్లను నిర్ణయించేవి ఇవే. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే మన ఆహారంలో, జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలి. జంతువుల ద్వారా లభించే కొవ్వులను తక్కువగా తీసుకోవాలని, ఆరోగ్యకరమైన కొవ్వులను మితంగా తీసుకుంటూ మంచి కొవ్వులను పెంచుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.